అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై శ్రీకాకుళం జిల్లాలో హృదయ విదారక ఘటన జరిగింది. ఒక తల్లి తన ఇద్దరి చిన్నారులు గొంతు కోసి హత్య చేసిన అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన ఆముదాల వలస మండలం వెదుళ్ళ వలస గ్రామంలో చోటు చేసుకుని స్థానికంగా కలకలం రేపింది. ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలతో ఉన్న తల్లిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. అంటే వాళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నాయా ప్రీవియస్గానే, దానిపై కూడా వాళ్ళ అత్తమామల నుంచి కానీ ఇటు భర్త నుంచి కానీ ఏమన్నా ఉన్నాయని చెప్పి పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి. సో వెదుళ్ళ వలస గ్రామానికి చెందిన కూర్మపు వరలక్ష్మి అనే మహిళ తన కుమార్తెలైన భవానీ, ఈ భవానీ యొక్క జస్ట్ 3 years అండ్ 3 నెలల చిన్నారి చాందిని గొంతు కోసింది. తీవ్ర గాయాల కారణంగా ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం వరలక్ష్మి కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను రక్తపు మడుగులో పడి ఉండగా గుర్తించి వెంటనే స్థానికుల సహాయంతో హాస్పిటల్ తరలించారు. సో తీవ్రంగా గాయపడిన వరలక్ష్మి మొదట స్థానిక ఆసుపత్రికి తరలించగా అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఆవిడది కొంచెం విషమంగా ఉంది. అయితే ఐసీయూలో ఉంచారు ఆవిడని. సో ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలా కీలకంగా ఆవిడని పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఎందుకంటే అసలు ఆ పిల్లలు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనే రీజన్ నిజంగా ఆవిడ చెప్తే తప్ప ఇంకెవరు చెప్పేది కాదు. సో అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు కూడా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క పరిస్థితిని కూడా పరిశీలించారు. ఇంట్లో ఆ ఫారెన్సిక్ టీం వెళ్ళిన తర్వాత ఆధారాలను సేకరించి మృతి చెందిన ఇద్దరు చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించారు. సో ఆ తర్వాత కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు వీటి వల్లే లేకపోతే ఇంకేమైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఇటు కుటుంబ సభ్యులు, అటు బంధువులు, ఇటు ఇంటి పక్కన ఉండే పొరుగు వారిని కూడా పోలీసులు ప్రశ్నించారు. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. వరలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆమె వాంగ్మూలాన్ని కూడా పోలీసులు తీసుకుంటారు. ఎందుకంటే ఆవిడిచ్చే ఒక ఇన్పుట్ ఏదైతే ఉందో చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి. సో 3 ఏళ్ల చిన్నారి భవానీ అండ్ 3 నెలల పసికందు చాందిని ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో నిజంగా వెదుళ్ళ వలసల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సో ఈ ఇష్యూ గురించి తెలిసిన తర్వాత గ్రామస్తులు కూడా చాలా బాధపడ్డారు. ఎందుకు అనవసరంగా ఇద్దరు పిల్లల్ని చంపేసింది అని చెప్పి. నిజంగా చిన్నారుల మృతితో ఇటు ఏదైతే హాస్పిటల్లో చికిత్స పొందుతుందో వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇటు వాళ్ళ భర్త కుటుంబ సభ్యులు కావచ్చు, నిజంగా వాళ్ళంతా అంటే ఒక అరణ్య రోదన తలపిస్తుంది ఆ ఊరిలో. వెదుళ్ళ వలస కావచ్చు ఆ ఏరియాలో. అసలు ఎందుకు చంపేసింది ఇద్దరు పిల్లల్ని? అంటే ఇన్నాళ్ళు తను కని పెంచి ఆ పిల్లల్ని మంచి లైఫ్లో పెడదామని అనుకున్నటువంటి ఆ మహిళ ఇప్పుడు 4 నెలల చిన్నారని కూడా ఎలాంటి కనికరం లేకుండా ఆ అమ్మాయిని చంపేసిందంటే జస్ట్ ఇమాజిన్ ఆ తల్లికి ఎంత బాధ వచ్చిందో అనేది. నిజంగా అంటే తాను తర్వాత ఇప్పటిదాకా చాలా మంచిగా చూస్తుంది చిన్నపిల్లలిద్దరిని. ఒకవేళ ఆవిడ కనుక ఏదన్నా అయిపోతే, అంటే చనిపోవడమో లేకపోతే ఆ స్ట్రెస్ వల్ల హాస్పిటల్లో పడితేనో, సో అప్పుడు నా కూతుర్ని ఎవరు చూసుకుంటారు? ఆల్రెడీ పాలు తాగుతుంది ఆ అమ్మాయి. 4 నెలలు అంటే ఇమాజిన్ పాలు తాగుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ దగ్గర. సో ఆ పిల్లను కూడా చంపేసి అనంతలోకాలకు వెళ్ళిపోదాం అనుకుందంటే నిజంగా అంటే ఇప్పటికే ఆవిడ ఎవరైతే హాస్పిటల్లో ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు, చాలా కరాఖండిగా చెప్తున్నారు. ఆవిడకి ఎలాంటి ఆలోచన లేదు, కేవలం పిల్లలు అనుకునే ఆవిడ జీవిస్తుంది. అలాంటి అమ్మాయి ఆ పిల్లల్ని ఇద్దరిని చంపేస్తుంది అంటే అసలు మాకే నమ్మబుద్ధి కావట్లేదు. పెళ్ళైన తర్వాత చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. ఆ గొడవల్ని సర్దిపుచ్చాం, చిన్న చిన్న పంచాయతీలు పెట్టుకున్నాం, వాళ్ళ ఆయనతో మాట్లాడాము, ఇటు వాళ్ళ అత్త వరలక్ష్మితో మాట్లాడాము, అంతా బాగానే ఉంది. కానీ కట్ చేస్తే ఎప్పుడైతే యాక్చువల్గా వాళ్ళ భర్త నల్గొండలో ఉంటున్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ అత్తమ్మ వరలక్ష్మి దగ్గరికి వెళ్ళింది చిన్నపిల్లలు ఇద్దరిని తీసుకొని. సో ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రీకాకుళం జిల్లా ఈ యొక్క వెదురు వలసలో ఈ యొక్క విషాదం జరిగింది. నిజంగా ఇద్దరి పిల్లల్ని వేసుకొని వాళ్ళ అమ్మ బయట పడుకుందంట. అండ్ దాని తర్వాత వాళ్ళ అత్తగారు వరలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆవిడ లోపల పడుకుంది. సో పొద్దున్నే లేచి చూసేసరికి రక్తపు మడుగులో 3 తల్లి పిల్లలు కనిపించారు. అంటే జస్ట్ ఇమాజిన్ ఎలాంటి సిచ్యువేషన్ అనేది అర్థం చేసుకోవచ్చు మనం. నార్మల్గా పొద్దున్నే లేచి ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు,
చిన్నపిల్లలు ఏడుస్తారు, వాళ్ళకి పాలు ఇచ్చేస్తారు, వాళ్ళని కాసేపు నిద్రపుచ్చుతారు, ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో అక్కడ రక్తపు మడుగులు కనిపించేసరికి ఎవరన్నా వచ్చి చంపేశారా, లేకపోతే భర్తకి కొంచెం దూరంగా ఉంది కాబట్టి కొద్ది రోజులుగా ఏమన్నా గొడవలు అయ్యాయా? ఆల్రెడీ ఆల్మోస్ట్ 4 నెలల పిల్ల. బయట పట్టణాల్లో కానీ సిటీల్లో కానీ ఉంటే వాళ్ళకి సరైన పౌష్టికాహారం అందదన్న నేపథ్యంలో ఆవిడ వాళ్ళ ఊరు వెళ్ళిందంట. ఎందుకంటే ఏదైనా కొంచెం క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి తద్వారా పిల్లలు బాగుంటారు అనే ఇదిలో వాళ్ళ గురించి ఆలోచించి వెళ్ళిపోయింది. సరే, భర్తకి దూరంగా ఉంటున్నారని వేరే ఇంకోళ్ళు అనుకుంటారా కన్నా అంటే వీళ్ళిద్దరూ ఎంతగానో ప్రేమించినటువంటి పిల్లలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఫర్దర్గా రాకుండా ఉండడం కోసం మాత్రమే ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మరి ఈ మధ్యలో వాళ్ళ అత్తగారైనటువంటి వరలక్ష్మితో ఈవిడికి ఏమన్నా గొడవలు ఉన్నాయా, లేదంటే ఇంకేమన్నా జరిగిందా అనే విషయంలో కూడా ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఆవిడ హాస్పిటల్లో ఒక రకంగా లిటరల్ చెప్పాలంటే చావు బతుకుల మధ్యలో ఆవిడ కొట్టుమిట్టాడుతోంది. సో ఆవిడ కనుక లేచి వచ్చి నిజం చెప్తే అసలు ఏం జరిగిందనే విషయం తెలుస్తుంది. సో ఏదైనప్పటికీ అంటే ఈ కేసులో ఆల్రెడీ పిల్లలను చంపేసింది, అక్కడ హాస్పిటల్కి వెళ్ళింది, అక్కడ చికిత్స పొందుతుంది, చావు బతుకుల మధ్యలో ఉంది. సో ఇదంతా మనం కాసేపు పక్కన పెట్టేస్తే అసలు ఆవిడ మైండ్కి అంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది? సో ఒకటి స్ట్రెస్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఫినాన్షియల్గానో ఇంకోటి అంటే వాళ్ళకి లేని దాని గురించి వీళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు ఆలోచించలేదు. వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు దానికోసమే ఆలోచించారు, దానికోసమే పరితపించారు తప్ప లేని వాటి కోసం, లేని సుఖాల కోసం ఆలోచించి ఇంట్లో ఉన్నటువంటి భర్తని ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళ అత్తగారిని ఇబ్బంది పెట్టలేదు. సో ఇంకా ఆల్మోస్ట్ ఆవిడ తరపు నుంచి ఇక్కడ ఎలాంటి తప్పులు మనకు కనిపించట్లేదు. కానీ మరి వాళ్ళ భర్త ఏం చేశాడు? ఇక్కడ నల్గొండలో ఏదైతే పని నిమిత్తం ఉంటున్నప్పుడు ఆ భర్త చేసిన చేష్టలు ఏంటి, లేకపోతే వాళ్ళ అత్తగారు పెట్టిన ఇబ్బందులు ఏంటనే విషయాలు కూడా ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఆల్రెడీ ఇంతకుముందు కంప్లైంట్ చేసింది ఆ అమ్మాయి, ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మా హస్బెండ్ ఎవరితో ఆ అమ్మాయి వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో మారడా అని చెప్పి చాలాసార్లు అడిగినటువంటి నేపథ్యం. అందుకే ఆ అమ్మాయి శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత, నల్గొండ నుంచి శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత ఈ యొక్క అంటే ఇంత ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ అదేనంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఒక భార్య ఒక భర్త ప్రశాంతంగా ఉండాలి అంటే వాళ్ళ మధ్య మెయిన్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. నిజంగా ఆ బాండింగ్ అనేది కనుక వాళ్ళిద్దరి మధ్య ఉండగలిగితే అంటే ఏం జరిగింది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పనికి వెళ్ళానో, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కార్పొరేట్ లైఫ్లో ఉన్న వాళ్ళ లైఫ్ వాళ్ళ స్టైల్ వేరేలా ఉంటుంది. సో ఆ ఏదేమైనా ఎవరి కేటగిరీలు ఏవైనా, ఎవరి జాబులు ఏవైనా, సో వాళ్ళ మధ్య ఒక కమ్యూనికేషన్ బాండింగ్ అనేది చాలా గట్టిగా ఉంటే, ఓకే నా భార్య ఇది చెయ్యదు, నా భార్య ఇది చేస్తుంది, నా భర్త ఈ పని చేయడు, నా భర్త నాకు చెప్పకుండా ఈ పని అన్యూజువల్ థింగ్ అనేది చెయ్యడు అనే నమ్మకం కనుక భార్యాభర్తల మధ్య ఉంటే నిజంగా ఆ బంధం కలకాలం చాలా హ్యాపీగా సేఫ్గా ఉంటుంది. ఇలాంటి సమయాల్లోనే అంటే ఈ కేసులో ఇది ఇన్వాల్వ్మెంట్ లేదు, బట్ అంటే మనం లోలో ఉన్నా, లేదంటే భర్త భార్య ఎవరన్నా కొంచెం లోలో ఉండి అలాంటి సమయంలో కనుక వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ మీద కన్సర్న్ చూపించకపోయినా, వాళ్ళకి దూరంగా ఉన్నా, లేకపోతే ఏంట్లే నాకేంట్లే పోతే పోయారులే, వాడు చూసుకుంటాడు, దాన్ని చూసుకుంటుంది అనే భావన కనుక నిజంగా చాలా మందిలో కనుక వస్తే అప్పుడు కుటుంబాలే చాలా చెదరవుతాయి. సో అప్పుడు ఎవరైతే లోలో ఉన్నప్పుడు ఎవరైతే ప్రేమను చూపిస్తారో ఆబ్వియస్లీ వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. సో ఏదైనప్పటికీ అంటే ఒక భార్యాభర్తల బంధం చిరకాలం కలకాలం హ్యాపీగా ఉండాలంటే నిజంగా కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. సో అంటే డబ్బులు ఇవ్వాలంటే రేపు పోతాయి, డబ్బులు ఇవ్వాలి కాబట్టి రేపు సంపాదించుకోవచ్చు. కానీ ఒకసారి బంధం దూరం అయిన తర్వాత దగ్గర చేసుకోవాలంటే నిజంగా చాలా రోజులు మనం కష్టపడాల్సి ఉంటుంది. అంటే ఎన్ని రోజులు కష్టపడినా అవుద్దో లేదు చెప్పలేము. ఏది అయినప్పటికీ ఈ యొక్క తల్లి చేసిన హృదయ విదారకర ఘటన నిజంగా తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు పిల్లల్ని ఎందుకు చంపిందనే విషయం మీరేమనుకుంటున్నారు అసలు కామెంట్ చేయండి.